పద్యనీరాజన కార్యక్రమానికి స్వాగతం. ఎవరికైతే ఓర్పు ఉంటుందో వాళ్ళకి విజయం తప్పనిసరిగా సిద్ధిస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. క్షమగలవానికి పృథ్వీసమునకు నిత్యంబు విజయ సంసిద్ధియగున్. క్షమయైన వాని భుజ విక్రమముగడున్ వెలయు సర్వకార్యక్షమమై. ఓర్పు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఎల్లప్పటికి కూడా విజయం సిద్ధిస్తుంది. ఓర్పు గల పరాక్రమం కలిగినటువంటి వాళ్ళకి సమస్త కార్యసిద్ధికరమైనటువంటి ప్రశంసాపాత్రుడు అవుతాడు వాడు. ఎందుకంటే దేనికైనా తొందరపాటు తగదు. తొందరపాటు కనుక జరిగినట్లయితే అన్నీ కూడా అనర్థాలే కలుగుతూ ఉంటాయి. ఏవి కూడా చేతికి అందవు. కింద పారబోసుకోవడం, ఎత్తుకోవడం, పారబోసుకోవడం, ఎత్తుకోవడం, తిట్టుకోవడం, క్షమాపణ చెప్పడం, ఇదే ఉంటుంది జీవితంలో. ఇవేవీ లేకుండా ఉండాలి అంటే క్షమాగుణం కావాలి అని చెప్తున్నారు. క్షమగలవానికి పృథ్వీసమునకు నిత్యము విజయ సంసిద్ధియగున్. ఓర్పులో ఎప్పుడో కూడా భూదేవిని చెప్పుకుంటూ ఉంటాం మనం. క్షమయా ధరిత్రి అని. కాబట్టి క్షమాగుణం భూదేవంత కనుక మనకు ఉన్నట్లయితే మనకెప్పుడు కూడా విజయ సంసిద్ధే కలుగుతుంది, విజయం కలుగుతుంది, సిద్ధిస్తుంది. క్షమీన వాని భుజ విక్రమముగడున్ వెలయు సర్వకార్యక్షమమై. అతనితో పాటు పరాక్రమం కూడా ఉన్నట్టయితే క్షమాగుణంతో పాటు అతడు మంచి కార్యసిద్ధిని పొందినటువంటి ప్రశంసలను అందరి ద్వారా పొందుతూ ఉంటాడు. ఆ విధంగా జీవించాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు మన యొక్క ఏదైతే ప్రాచీనులు.